ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కష్టాలనేవి మనుషుల వల్ల వస్తాయి అలా అనుకోవడం తప్పు పద్మావతి. కానీ నిజానికి మనం కారకులం కర్తలం కాదు. మనిషి జీవితం అంతా దైవాధీనం. మనకి ఎప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అంతే. అయినా అమ్మ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకి జరిగే అన్యాయాలకి ఇంకొకరిని నిందించేది కాదు. కానీ ఫస్ట్ టైం నీ విషయంలో తొందరపడింది. తప్పకుండా పశ్చాత్తాపంతో నీకు క్షమాపణ చెప్తుంది చూడు. తను చెప్పిన తన చేత క్షమాపణలు నేను చెప్పించుకోను ఆదిత్య. పద, భోజనం వడ్డిస్తాను. నీ బాధ మాటల్లో చెప్పకపోయినా నీ కళ్ళల్లో తెలుస్తుంది పద్మావతి. అమ్మన్న మాటలకి నాకే ఇంత బాధగా ఉంటే ఇంక నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ సారీ పద్మావతి. తప్పు చేశావు మహాలక్ష్మి. పద్మావతి ఏంటో పూర్తిగా తెలుసుకున్నా తన విషయంలో అలా మాట జారి చాలా తప్పు చేశావు. నేనన్న మాటలకి తను బాధపడుతూ ఉండొచ్చు, కానీ పద్మావతి కారణంగా ఈ కుటుంబం బాధపడడం నాకు ఇష్టం లేదండి. తన వల్లే నా కూతురు జీవితం పాడవుతుంటే ఆవేశం రావడం తప్ప. అయినా ఆ మాట నేనండం కాదు, ఊరందరూ అంటున్నారు. అందుకే నేను అన్నాను. ఎంతమంది పద్మావతిని మాటలన్నా నువ్వు మాత్రం అనకూడదు మహాలక్ష్మి. ఎందుకంటే నువ్వు తనకి అక్కవి మాత్రమే కాదు, అమ్మవి కూడా. అలాంటి నువ్వే తనని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోగలరు చెప్పు? బిడ్డ తప్పు చేసినప్పుడు తనని వెనకేసుకు రావడం కూడా తప్పే కదండి. పద్మావతి తప్పు చేసింది అంటున్నావు. అసలు తను చేసిన తప్పేంటి మహాలక్ష్మి? పెళ్లిలో జరిగిన తప్పుకి తను మాత్రం కారణం కాదు అంటారా? ఎలా కారణమో నువ్వే చెప్పు. భ్రమరాంబ గారి కూతుర్ని నేను ప్రేమించడానికి పద్మావతి కారణమా? ఆవిడ కూతురు చనిపోవడానికి భ్రమరాంబ గారు మన మీద పెంచుకున్న పగకి తనొకతే కారణమా? నేను చేసిన తప్పుకి తను కారణమని ఎలా అనగలుగుతున్నావు మహాలక్ష్మి? కూతుర్ని అల్లుడు తీసుకెళ్లను అనగానే పద్మావతి మీద నీ ప్రేమ చచ్చిపోయిందా? ఇన్ని రోజులు తన మీద నీకున్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయిందా? మన కోసం తను ఎంత కష్టపడిందో అప్పుడే మర్చిపోయావా మహాలక్ష్మి? నీ కూతురు కోసం నువ్వు మన కుటుంబాన్ని విడదీస్తే తను కలపడానికి ఎన్ని తంటాలు పడిందో నువ్వొక్కసారి గుర్తు చేసుకో. నందిని జీవితం బాగుండాలని నువ్వెంత ఆరాటపడ్డావో నీకంటే ఎక్కువగా మన కుటుంబం కలవాలని పద్మావతి ఆశపడింది. ఏ అమ్మాయి అయినా ప్రేమించిన వాడు తోడుంటే చాలు, మిగతా వాళ్లతో నాకేంటి అనుకుంటారు. కానీ పద్మావతి ఏ రోజు అలా ఆలోచించలేదు. ప్రతిరోజు ప్రతి నిమిషం
తన కుటుంబం గురించి ఆలోచించింది. ముక్కలుగా ఉన్న మన కుటుంబాన్ని ఒక్కటి చేయడానికి తను పగలు రాత్రి కష్టపడింది మహాలక్ష్మి. లీలని మార్చుకోవడానికి ఎన్నో అవమానాలు భరించింది. అవన్నీ మర్చిపోయావా? నందిని వంశీల పెళ్లి చేయడానికి పద్మావతి ఎన్ని ప్రయత్నాలు చేసింది. నువ్వవన్నీ మర్చిపోయావా? వంశీ ఎవరో ఫ్రెండ్ కోసం అమ్మాయిని లేపుకెళ్లి పంచాయతీలో శిక్ష అనుభవించడానికి పద్మావతి మన ఇంట్లో అడుగు పెట్టడానికి ఏంటి సంబంధం? నా మీద కోపంతో వంశీ పగ పెంచుకొని నందినిని కాపురానికి తీసుకెళ్లకపోతే దానికి పద్మావతి ఏం చేస్తుంది? నీ మీద ప్రేమతో అభిమానంతో ఆదిత్య కూడా మౌనంగా ఉండిపోయాడు. పద్మావతి నువ్వు అన్న మాటలకి బాధపడి ఏమైనా చేసుకుంటే? అంత మాట అనకండి. ఇందులో తప్పంతా నాదే. ఆ టైంలో బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. చెప్తానండి. ఇప్పుడే పద్మావతి దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమించమని అడుగుతాను. ఆగు మహాలక్ష్మి. ఇప్పుడు నువ్వన్న మాటలకి పద్మావతి కోపంగా ఉండుంటుంది. ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా అవి మనసుకెక్కవు. అందుకే రేపొద్దునే వెళ్ళి మాట్లాడు, సరేనా? అలాగే. ఇప్పుడమ్మా నాకు చాలా హ్యాపీగా ఉంది. మనసంతా గాల్లో తేలుతున్నట్టు చాలా హాయిగా ఉంది. ఇన్ని రోజులు పద్మావతి పద్మావతి అని నెత్తిన పెట్టుకున్న మహాలక్ష్మక్క ఈరోజు ఒక్కసారిగా దాన్ని నేలకేసి కొట్టినట్టుంది. అయితే దీనంతటికీ కారణం వంశీని అంటున్నావా లీలా? దీనికి మాత్రమే కాదమ్మా, ఇకపై నేను కదపబోయే ప్రతి ఒక్క పావుకి కారణం ఆ వంశీనే చేస్తా. ఒకవేళ వాడికి నీ మీద అనుమానం వస్తే ఏం చేస్తావు? అనుమానమా? నా మీద ఛాన్సే లేదమ్మా. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఎలా అంటే వంశీని రెచ్చగొట్టేది ఆ భ్రమరాంబ అని వాళ్ళు నమ్మేలా క్రియేట్ చేశా. ఇక వంశీ ఏం చేసినా అవన్నీ ఆవిడ లిస్టులోకే వెళ్ళిపోతాయి. ఫలితం నాకు, నిందలు ఆవిడకి. పాపం వంశీ మీ నాన్నమ్మకి ఇలా అన్యాయం జరిగింది అని చెప్పగానే నన్ను గుడ్డిగా నమ్మేశాడు. ఆ నమ్మకాన్ని అవకాశంగా మార్చుకుంటున్నానని, ఆ కుటుంబాన్ని ముక్కలు చెయ్యబోతున్నానని పాపం గుర్తించట్లేదమ్మా పిచ్చోడు. 25 సంవత్సరాల పగని గుర్తు చేయగానే వెళ్ళి గొడవ చేశాడు. ఆ గొడవ ఆ అక్కా చెల్లెల మధ్య చిచ్చు పెట్టింది. ఆ చిచ్చుని కార్ చిచ్చులా మారుస్తాను. ఎన్ని రెస్క్యూ టీంలు వచ్చినా ఆర్పలేనంత పెద్ద అగ్నిగుండంలా మారుస్తాను. ఆ అక్కా చెల్లెలని విడగొడతాను. ఎలా ఉందమ్మా నా ప్లాను? ప్లాన్ బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందో లేదో అని డౌట్గా ఉంది లీలా. డౌట్ ఎందుకమ్మా? అక్కడున్నది పద్మావతి. తిమ్మిని బమ్మిని చేసైనా ఆ కుటుంబాన్ని విడిపోకుండా కాపాడుతుందేమో అనిపిస్తుంది. ఆ ఛాన్స్ నేనెందుకిస్తానమ్మా?
దాన్ని త్వరలోనే జైలుకు వెళ్లేలా చేశాకే చక్రం తిప్పుతాను. అందుకే లాయర్ ఝాన్సీని ఆల్రెడీ కలిసి విషయం చెప్పాను. ఇంకో 2 రోజుల్లో కోర్టు హియరింగ్ ఉందంట. దాన్ని అట్నుంచి అటే జైలుకు వెళ్లేలా చేయడానికి తన పని తను చేస్తుంది. అది ఎంత పెద్ద లాయర్ని అపోనెంట్గా పెట్టుకున్నా, ఎంత లాజిక్గా మాట్లాడినా కేసులోంచి తప్పించుకోలేదని చెప్పింది. ఇక దాని లైఫ్ ఫినిష్. జైలుకి వెళ్ళింది అంటే ఇంకా ఇంట్లో మకుటం లేని మహారాణి అయిపోవచ్చు లీలా. అవునమ్మా, ఖచ్చితంగా అయిపోతాను. పద్మావతి జైలుకి వెళ్ళగానే ఆదిత్య పిచ్చోడైపోతాడు. వంశీ వదిలేసినందుకు ఆ నందిని ఆత్మహత్య చేసుకుంటుంది. కళ్ళ ముందే కుటుంబం కూలిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ కేశవ కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. ఏదో ఒక టైంలో గుండె ఆగి చస్తాడు. ఇక ఆ తర్వాత ఆ ఇంటికి నేనే రాజు, నేనే మంత్రి. అమ్మా, ఏంటమ్మా పిలిచిన పలకడం లేదు? నాకు ఆకలేస్తుంది, రా టిఫిన్ పెట్టు. ఆకలేస్తే కంచంలోకి రాదు, చేసుకుంటే వస్తుంది. నేను చేసుకోవడం ఏంటమ్మా? అంటే ఇవాళ నువ్వు టిఫిన్ చేయలేదా? ఈరోజే కాదు, రేపు కూడా చేయను. ఎందుకు చెయ్యు? నాకు ఒంట్లో బాగలేదు, అందుకే చేయను. ఏంటమ్మా ఒంట్లో బాలేదా? మరి నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ని పిలిచావును కదా. ఏంటమ్మా నార్మల్గానే ఉంది కదా, ఒళ్ళు కూడా వేడిగా లేదు. అంటే ఏంటా నీ ఉద్దేశం? జ్వరం వస్తేనే ఒంట్లో బాగోలేనట్ట, మనసు బాగోకపోయినా బాగోనట్టే. అర్థమైంది, ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. నువ్వు ఇలా వంటలు టిఫిన్లు చేయకుండా నన్ను ఆకలితో ఉంచితే నేను తట్టుకోలేక వెళ్ళి ఆ నందిని ఇంటికి తీసుకొస్తానని ప్లాన్ చేస్తున్నావని పూర్తిగా అర్థమైంది. కానీ అమ్మా, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నందిని తీసుకురావడం అనేది జరగదు. ఎందుకు జరగదురా? ఎందుకు జరగదు? తను నీ భార్య కాదా? నువ్వు తనకి భర్తవు కాదా? ఎవరో తప్పు చేస్తే నా కోడల్ని ఎందుకురా శిక్షిస్తున్నావు? ఎందుకు నందినిని బాధ పెడుతున్నావు? చెప్పరా, చెప్పు. ఎందుకంటే ఆ కుటుంబానికి కూడా బాధ అంటే ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి. నానమ్మ తన కూతురు విషయంలో ఎంత బాధపడిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి. 25 ఏళ్ల క్రితం జరిగిన అన్యాయానికి పగ తీరాలన్నా, అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలన్నా ఆ కుటుంబం కుళ్ళి కుళ్ళి చావాలి. అదే నేను చేస్తున్నాను. అసలు నీకు ఏం తెలుసని ఇలా ప్రవర్తిస్తున్నావు? తెలుసు, నాకంతా తెలుసు. అత్త విషయంలో జరిగిందంతా నాకు నానమ్మ చెప్పింది. అందుకే నానమ్మ పగని నా పగలా మార్చుకుని బదులు తీర్చుకుంటున్నాను. ఆ పని మీ బామ్మ ఎప్పుడో చేసేసిందిరా. వాళ్ళని పడరాని కష్టాలు పడేలా చేసింది. ఆనందంగా ఉన్న ఆ ఉమ్మడి కుటుంబం మధ్య అగాధం సృష్టించి ముక్కలు చేసింది. మీ నానమ్మని దేవత అనుకుంటున్నావు, కానీ ఆమె ఒక దెయ్యంరా. అమ్మా,
నానమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నాను. ఏంటి కొడతావా? కొట్టి చంపేస్తావా? ఏరా ఆగిపోయావు? కొట్టు, కొట్టి చంపేయి. కొడుకు చేతిలో చచ్చిపోతే కనీసం పుణ్యమైనా వస్తుంది. ఇలా నా కళ్ళ ముందే నా కోడలి జీవితం నాశనం అవుతుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. చంపేరా, నన్ను చంపేయి. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదురా పట్టింది, నీకు. నీకు మీ నాన్నమ్మ పిచ్చి పట్టింది. అందుకే ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. రే, చివరిసారిగా అడుగుతున్నాను, నా కోడల్ని తీసుకొస్తావా లేదా? చావనైనా చస్తాను కానీ దాన్ని మాత్రం ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అదే నీ చివరి మాట? ఇది నా మాట కాదమ్మా, నా నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా విను. నా కోడలు నా ఇంటికి వచ్చేంత వరకు ఈ ఇంట్లో నేను ఎలాంటి పని చేయను. ఏంటమ్మా, బెదిరిస్తున్నావా? నువ్వు వంట చేయకపోతే నాకు వండి పెట్టేవాళ్ళు, నా గురించి కేర్ తీసుకునేవాళ్ళు నాకు దొరకరనుకుంటున్నావా? దొరికితే తెచ్చుకో. తెస్తాను. నీ కోడల స్థానంలో ఒక మంచి కేర్ టేకర్ని తీసుకొస్తాను. ఇవాళ తీసుకొస్తాను. పద్మావతి, నువ్వు చెప్పేది నిజమా? వాళ్ళింట్లో జరిగిన గొడవలకి కారణం నువ్వన్నారా? అవునత్తా, వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం నేను వాళ్ళింట్లో అడుగు పెట్టడమేనంట. ఇన్ని రోజులు నేను ఊర్లో వాళ్ళన్నా పట్టించుకోలేదు, కానీ ఈరోజు మహాలక్ష్మి అక్క కూడా అనేసరికి చాలా బాధేసింది. వాళ్ళకి అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? నువ్వు వాళ్ళింటి అదృష్టాన్ని పద్మావతి. ఇన్ని రోజులు వాళ్ళింట్లో గొడవ జరగలేదంట. మరప్పుడు ఎవరేటి కారణం? అప్పుడు కూడా నువ్వేనాటేటి కారణం? అసలు ఇన్ని రోజులు నువ్వు వాళ్ళ విషయంలో ఎంత ఆలోచించావక్క? ఎన్నోసార్లు విడిపోయిన కుటుంబాన్ని నువ్వే కదా దగ్గరుండి ఎన్నో అవమానాలు భరిస్తూ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ కలిపింది. అంత చేస్తే నీకు వాళ్ళు చూపించే కృతజ్ఞత ఇదా? వద్దక్క, ఇంకా నువ్వు అక్కడుండాల్సిన అవసరం లేదు. అంత మాట అన్నాక కూడా అక్కడే ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు. వచ్చేయక్క, వెంటనే నీ లగేజ్ తీసుకుని మన ఇంటికి వచ్చేయ్. లేదు శ్వేత, ఆడపిల్ల ఆవేశంలో పుట్టింటికి రావడం అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు బామ్మ? వాళ్ళేమన్నా పట్టించుకోకుండా అక్కడే ఉండాలా? అన్నీ భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏంటి? కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని భరించాలి శ్వేత. వదిలేయడం అనేది క్షణం పని. కానీ పట్టుకొని తట్టుకొని నిలబడ్డమే కదా సంసారం అంటే. పద్మావతి ఆ ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లాలని ఎన్ని కలలు కందో మనందరికీ తెలుసు. ఇప్పుడు చిన్నగా గొడవ జరిగిందని వాటిని కల్లలు చేసుకుంటే ఎలా? కానీ అలా చేస్తుంది వాళ్లే కదా. చేస్తారమ్మా. అత్తింటి వాళ్ళు అన్నాక కొత్తగా వచ్చిన వాళ్ల మీదే నిందలు వేస్తారు. కానీ కొద్ది రోజులు పోతే వాళ్లే అర్థం చేసుకుంటారు. అయినా మహాలక్ష్మి గారు అలా తొందరపడి మాట తూలే మనిషి కాదు. కానీ ఏదో ఆవేశంలో తూలినట్టుంది. మనం తీసుకునే నిర్ణయాలు కూడా పరిస్థితులను బట్టే ఉండాలి శ్వేత. అవతలి వ్యక్తి ఎలాంటిది,
ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది అని అన్నీ ఆలోచించాకే ఒక నిర్ణయానికి రావాలి. లేదంటే ఏ ఇంట్లోనూ కాపురాలు నిలబడవమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పద్మావతి కోపంలో మన ఇంటికి వచ్చేస్తే ఆదిత్యబాబు పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఏముంది, తను మన ఇంటికే వచ్చేస్తాడు. అప్పుడు అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు. లేదు శ్వేత, నేనలా రాలేను. అక్కలా అన్నందుకు బాధగా అనిపించింది, కానీ ఆ కుటుంబాన్ని వదిలేసి రావాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు, రాదు కూడా. కుటుంబం అన్నాక ఎప్పుడు సంతోషాలే ఉండవు. అప్పుడప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితులు కూడా వస్తాయి. వాటిని ఎదిరించి నిలబడాలే తప్ప భయపడి పారిపోకూడదు. అయినా అక్క అన్నదానిలో కూడా తప్పేం లేదులే. నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన రోజు నుంచే అన్ని గొడవలు జరిగాయి. అలాంటప్పుడు అక్క అలా అనడంలో తప్పే ఉంది. నువ్వు ఇందాక ఫోన్ చేసి మా ఇంట్లో జరిగిన గొడవ గురించి అడిగేసరికి మీరిలా కంగారు పడతారని ఊహించాను. అందుకే ఇక్కడికొచ్చాను. నా గురించి ఆలోచించి మీరేం బాధపడకండి. 4 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తాను బామ్మ. అలాగే అమ్మా. ఏంటి అలా చూస్తున్నావమ్మా? ఓహో, అంత ఆవేశంగా వెళ్ళాను నేను, ఇంత కూల్గా వచ్చానేంటానా? నేను మాట మీద నిలబడే మనుషులని నీకు తెలుసు కదమ్మా. చెప్పినట్టే కేర్ టేకర్ని తీసుకొచ్చాను. కీర్తన,